భారీ వర్షాలకు నాగావళి వంశధార పొంగిపొర్లి వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రం పాలవుతున్నా ఎంత నీరు వచ్చింది, ఎంత మేర దిగువకు విడుదల చేశారన్న దానిపై ప్రభుత్వం వద్ద శాస్త్రీయ ఆధారాలు లేవు. ఆకస్మిక వరదలు వచ్చినప్పుడు ఎంత వరద వస్తుందనే దానిపై లెక్కలు లేకపోవడంతో ప్రజలను అప్రమత్తం చేయడంలో జలవనరుల శాఖ ఇబ్బందులు పడుతోంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆధునిక సాంకేతిక పరికరాలను అమర్చేలా చూడాలని జలవనరుల శాఖ భావిస్తోంది. దీనిపై త్వరలో కేంద్రానికి లేఖ రాయనుంది. ఇప్పటి వరకు ఒడిశాలో భారీ వర్షాలు పడితే కేవలం ఫోన్ల ద్వారానే తెలుసుకుంటున్నారు. వరద పరిస్థితి తెలుసుకునేందుకు ప్రతి ప్రధాన నదికి రివర్ గేజ్ వ్యవస్థ ఉంటుంది. దీన్ని బట్టే ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారు. ఉత్తరాంధ్రలో వంశధారతో సమానంగా ప్రవహించే నాగావళికి మాత్రం ఈ వ్యవస్థ లేదు. తోటపల్లి బ్యారేజ్ జలాశయంగా రూపాంతరం చెందాక కూడా ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదు. ఒడిశాలో వర్షాలు కురిస్తే రాత్రికి రాత్రే ఉత్తరాంధ్ర జిల్లాలో వరద పోటెత్తుతుంది. రివర్ గేజ్లు ఏర్పాటు చేయడం ద్వారా ముందస్తు హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. ఒరిస్సాలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడి ఆ నీళ్ళన్నీ కూడా అక్కడ సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా తెలియజేశాం. మీరు గేజెస్ ఏర్పాటు చేసి ఏ లెవెల్స్ ఎంత అనేది సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయమని కోరాం. ఎందుకంటే నిన్న మా అధికారులు మరి ఉదయం 650 క్యూసెక్లు, రాత్రికి వచ్చేపాటికి 136,000 క్యూసెక్లు. కాబట్టి అలర్ట్గా ఉండి ఆ గేట్లన్నీ కూడా ఇన్ టైంలో ఎత్తడం వల్ల ఇబ్బంది లేకుండా అవి సముద్రంలో పోయినాయి. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలన్నీ కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాలను కూడా అలర్ట్ చేసి వచ్చే ఇబ్బందులు కానీ ప్రమాదాలు కానీ తెలియజేయాలని చెప్పి కూడా ప్రభుత్వ పరంగా కూడా ఒక లెటర్ రాస్తున్నాం.